ఇవాళ నేను 'కలెక్టర్ జానకి' సినిమాలో 'కుచేలోపాఖ్యానం' అని ఒక సరదా హాస్య స్టైల్‌లో ఉన్న హరికథ ఒకటి ఆహ్, శ్రీమద్రమారమణ గోవిందో హరి. ఆ ప్రకారంగా దరిద్రనారాయణ బిరుదాంకితుండు, జీర్ణవస్త్ర నిత్యాలంకృతుండు, 27 పుత్రపుత్రిక పరివేష్టిత కుటీరుండు, బ్రహ్మశ్రీ కుచేలుండు. హా, తమకు తెలిసిన కథే. ఒకానొక దివసంబున వికలమానసుండే ఉండగా అతని అర్థాంగి మిసెస్ వామాక్షి కుచేల ఏమని వైస్ అడ్వైస్ చేసిందయ్యా అంటే, చింతించకో ప్రాణనాథ, చింతించకో ప్రాణనాథ అనేదో చెప్పింది, చేసిన తీరును మన బాధ, చింతించకో ప్రాణనాథ. సీటు కావాలన్నా, ఓటు కావాలన్నా, సీటు కావాలన్నా, ఓటు కావాలన్నా, సీటు కావాలన్నా, ఓటు కావాలన్నా, వాటముగా బస్సు రూటు కావాలన్నా, వాటముగా బస్సు రూటు కావాలన్నా, పర్మిట్లు కావాలన్నా, ప్రమోషన్లు కావాలన్నా, పర్మిట్లు కావాలన్నా, ప్రమోషన్లు కావాలన్నా, ఎవరో ఒక పెద్దవారిని ఆశ్రయించి ఆదరణ పొందవలే, చింతించకో ప్రాణనాథ. నాయనలారా, శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కాలదు, సిఫార్సే లేకుంటే చిన్న ఫైలైనా జరగదు, ఎక్స్క్యూజ్ మీ, చిన్న పనైనా జరగదు. కాబట్టి ద్వారకా నగరి దారి బట్టి నీ క్లాసుమేటు బాలకృష్ణుని, గోపాలకృష్ణుని, ఆబాల గోపాలకృష్ణుని ఇంటర్వ్యూ సంపాదించి మన దరిద్రం వదిలించమని ప్రార్థించవయ్యా అని తన సతీమణి చేత సలహాకృతుండై కుచేలిండు ఎట్టికేలకు ద్వారకా పట్టణమున కరిగి తద్వైభవమును గాంచి తల తిరిగి, సోడా గురు, థ్యాంక్స్ రా శిష్య, తల తిరిగి తద్వైభవమును గాంచి, తద్వైభవమును గాంచి తల తిరిగి, ఆహా ఏమి శోభ, ఏమి శోభ, శోభ. ఏమండి పిలిచారా? ఉస్స, రామాయణంలో పిడకల వేట. ఆ తద్వైభవమును గాంచి తల తిరిగి కృష్ణ పరమాత్ముని గని పరవశించు కుచేలుని గని పరంధాముడేమన్నాడయ్యా అంటే, వచ్చితివా బాల్యమిత్రమా, వచ్చితివా బాల్యమిత్రమా, ఏమీ తెచ్చితివో నాకు చెప్పుమా, కాశ్మీరు శాలువైన తేలేదా, గాడ్రేజీ బీరువైన తేలేదా, ప్రెషరు కుక్కరు కొని రాలేదా, కుట్టు మిషనైన మోసుకు తేలేదా, దండైనా యాపిల్ పండైనా, దండైనా యాపిల్ పండైనా, ఆంధ్ర ఫేమసు బందరు లడ్డైనా, అంతో ఇంతో అర్పించనిదే, అంతో ఇంతో అర్పించనిదే, అనుకున్న పని అసలే జరగదు, వచ్చితివా బాల్యమిత్రమా, ఏమీ తెచ్చితివో నాకు చెప్పుమా. ఆ పలుకులు విని సిగ్గుతో ముడుచుకొని పోయిన కుచేలుని వడలంతా తడిమి ఉత్తరీయపు కొంగున ఉన్న అటుకుల మూట పరికించి తటాలున అరగించి తృప్తిగా త్రేంచి ఆ కృష్ణ పరమాత్మ కుచేలుని పూరుహట్టుకు వెళ్ళి గంపెడు పిల్లలను గాంచి దిగ్భ్రమ చెంది ఏమన్నాడయ్యా అంటే, కుచేలా, ఇది నీ ఇల్లా లేక మున్సిపల్ స్కూలా? అయ్యయ్యో, అష్టభార్యలున్న నాకే ఇందరు పిల్లలు లేరే, బాపురే నీకెందుకయ్యా ఇందరు పిల్లలని. కృష్ణ పరమాత్మ కుచేలునితో చివరిసారిగా ఏమన్నాడంటే, ఇద్దరు లేక ముగ్గురు చాలని వినలేదా,
ఇందరు పిల్లలు గనడం నీకు మర్యాద, ఇద్దరు లేక ముగ్గురు చాలని వినలేదా, ఇందరు పిల్లలు కనడం నీకు మర్యాద, ఇప్పటికైనా తెలుసుకో నీ తప్పును వెంటనే దిద్దుకో, ఇప్పటికైనా తెలుసుకో నీ తప్పును వెంటనే దిద్దుకో. స్టాప్ 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 స్టాప్. అయ్యా మృదంగ విద్వాంసులు, మీరు కూడా స్టాపు. ఈ ప్రకారంగా దివ్యవాణి ప్రబోధించగా ఆకాశవాణి ఏమని శృతి కలిపిందంటే, ఎర్ర త్రికోణం ఎర్ర త్రికోణం ఎర్ర త్రికోణం ఎర్ర త్రికోణం. శ్రీమద్రమారమణ గోవిందో హరి.